ప్రయత్నం చేస్తే చాలా ట్రై చేస్తే కాలే మీ అదృష్టమో లేకుంటే ఆ బిడ్డ అదృష్టమో ఏమన్నా కూడా అర్థమైంది. గవర్నమెంట్ స్కూల్లో చదివి 25th వరకు మళ్ళీ హాస్టల్లో ఏమో సీట్ చెక్కేసి అక్కడ పైస వేసి మేమే సార్ పైస వేసి వాళ్ళకి పాపం అన్ని ఎడ్యుకేట్ మధ్యాహ్నం వరకు సిట్లో లోపలికి ఏదో టెన్షన్ నాకు ఏమో ఎట్లయిపోయా నాకు లేదు పాపల్ని అరెస్ట్ చేయండి అరెస్ట్ చేయండి లోపలికి వెళ్ళిపోయింది మాట్లాడితే ఆడ దీంట్లో సెషన్లో మాట్లాడితే నీకు 5 లక్షలు నాకు ముఖ్యం కన్నా బిడ్డలు నాకు ముఖ్యం అని మాట్లాడితే సో చెప్పినారు ఏమో పని గురించి మాట్లాడతామని చెప్పినారు. ఈ వారంలో సీఎం దగ్గరికి మాట్లాడుకొని ఏమో చేసి పెడతాం, నా వల్ల ఏమైందో అది చేసి పెడతాం. మీరు ధైర్యంగా ఉన్నాడా, నేను చేసిన ధైర్యంగా ఉన్నాడా నీ కూతురు బాగుపడుకుని బాగా ఎంత బాగుంటుందో తండ్రికి తెలిసింది. చూసిపోతారు కదా నాకనే కావాల మళ్ళీ వాళ్ళ అమ్మకి ఏమన్నా తెస్తాను కొత్త బట్టలు కానీ కావాలా పాస్ వద్దు అని ఏమన్నా కానీ కావాలంటే తీసినే తీసేవాళ్ళు. ధైర్యం తెచ్చుకుంటా అతను ఇప్పుడు భగవంతుడు పోయిందేమో తెలీదు. సీఎంతో మాట్లాడినాను, సర్కార్తో మాట్లాడినాను, అర్థమవుతుందా. సో దయచేసి మన 5 లక్షలు మీకు ఎంత చెప్పినా తక్కువ, నేను మీకు ఎంత చెప్పినా తక్కువ. వాడు నా బాధ అవుతావు అని చూసి చెప్పద్దు. తప్ప మా ఎమ్మెల్యే గొప్ప మన మనసు చూడలేదు. సరిగా ఆడాడ పెడదామని రైతు వచ్చి మాకు ముందే వచ్చాయి 100కి. నా బిడ్డలు కదా నా నేను ఆడ స్పాట్లో అంతా విచారిస్తాను, నైట్ విచారిస్తే ఒక డిస్ప్యూట్ అయింది, సర్ఫ్ తప్పింది, సర్ఫ్ ఒకరికి సర్ఫ్ తప్పింది. ఈ ముగ్గురు ఏమైపోయినారు, గాబరైపోయినారు. మీరు విత్తక్షణ ನೋಡಿ ನೀರು ಕುಡ್ಬಿಡೋರು ಉಪ್ಪಿಲ್ತಾಯಣ గాబరా ఉంటారు. నీకింద ముందుకు పోతారా, నేను రిమో సిక్తారేమో అని పోతే సిక్లేదు. నీకేం తప్పు ఉందో నాకు కూడా అర్థమవుతుంది. దయచేసి ఏం ఆటంపుడు భగవంతుడు పోయినామో ధైర్యం తీసుకోండి. ఏముంది చేసి పెట్టుకుంటా, మీరు చెప్తా ఉంటారు చేసి పోతే గీతి పోతే సిక్కలేదు. ఆ చోపులో పోటీ ఏమైనా సిక్తారా ఆ పొద్దు వచ్చింది మాట్లాడి అంతా ఆడే ఉంది. అందు పరిస్థితి నాకు కాలేదు. ఆ పొద్దు వచ్చిన జరుగుతుంది. ఆ పొద్దు లోపల గుర్తెత్తుకుపోతున్నాను. అందరినీ వీళ్ళు వచ్చేసి ముందు పోస్ట్ మార్టంకి నేను ఎప్పుడు పోస్ట్ మార్టం చూడలేదు. అది నా బిడ్డలు అట్లా ముందు నాకు చూస్తాను అంటే నాకు వెళ్తారా మీరు చూడలేదు. నేను చూస్తే బిడ్డలంతా లోపల పెట్టుకుంటూ నేను ఎవరు ధైర్యం తీసుకోండి. ಸರ್ಟಿಫಿಕೇಟಾ ನಾ ಹೇಳಿದ್ವ ನಾನು ಫೋನ್ ಮಾಡಿದ್ವಿ ಎಲ್ಲ ರೆಡಿ ಮಾಡ್ಕೊಡ್ತಾರೆ, ಎಲ್ಲ ರೆಡಿ ಮಾಡ್ಕೊಡ್ತಾರೆ. ರೆಡಿ ಮಾಡ್ಕೊಡ್ತಾರೆ. ನನಗೆ ಅಟ್ಯಾಕ್ ಮಾಡಿದ್ದೀನಿ ಸರ್ಕಾರನ. ನಾಳಿದ್ದು ನೋಡೋರ ಮಾಡ್ಕೊಂಡು ಕೊಟ್ಟು ಇದೆಲ್ಲ ಬಂತು. ಈ ತಿಂಗಳು ಎಲ್ಲ ರೆಡಿ ಮಾಡ್ಕೊಂಡು ಬರ್ತೀನಿ. ಅದೇ 4 ದಿನದ್ದು ಒಂದೇ ಸತಿ ಬಂದರೆ ನಾನು
ಸೋಮವಾರ ಮೇಲೆ ರಿಪೋರ್ಟ್ PM ರಿಪೋರ್ಟ್ ಬರಬೇಕು, ಅದು ಬಂದಮೇಲೆ ಎಲ್ಲ ಮಾಡಿಸಿ ಅಂತ ಹೇಳಿ. ಎಸ್ ಪಿ ಇದ್ದಾರೆ, ಎಲ್ಲ ಹೇಳಿದ್ದೀನಿ, ಮಾಡಿಸ್ಕೊಂಡು ನಾನು ತೊಗೊಂಡು ಹೋಗ್ಬೋದಲ್ಲ. ಸ್ವಲ್ಪ ಧೈರ್ಯ ಅಷ್ಟೇ. ಹಾಂ ಮರ್ಕಿಂದ ಏನ್ ಕೇಳ್ತಾರೆ ಒಟ್ಟದ ಕೇಳ್ರ ದೇವಸ್ಥಾನ ಏನ್ ಕಟ್ಟಕ್ಕೆ ನೀನಂತ ಕುಸ ಮಾತಾಡ್ಕೊಂಡು ನನ್ನ ನಂಬರ್ ನೋಡಿಸ್ತಾನೆ ನೀನಂತ ಕುಸ ಮಾತಾಡ್ಕೊಂಡು ನನ್ನ ನಂಬರ್ ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. ನಮ್ಮ ಹುಬ್ಬಳ್ಳಿ ಗ್ರಾಮದ ಒಂದು ಹುಡುಗಿ ಸಮುದ್ರದಲ್ಲಿ ನೀರು ಪಾಲಾಗಿದ್ದಾಳೆ ಅಂತ ವಿಚಾರ ನಮಗೆ ತಿಳಿಯೋಕ್ಕೆ ಮುಂಚೆ ನಮ್ಮ ಶಾಸಕರು ತಿಳಿದಿತ್ತು. ಮತ್ತು ಶಾಸಕರ ಗಮನಕ್ಕೆ ಬಂದಾಗ ನಮಗೂ ಈ ಥರ ಇರುತ್ತೆ ಅಂದಾಗ ಪೊಲೀಸ್ನವ್ರು ಕರೆದ್ರು, ಈ ಥರ ಯಾರಾದರೂ ಪೇರೆಂಟ್ಸ್ ಹೋಗಬೇಕು ಅಂತ ಹೇಳಿದ್ರು. ಆದರೆ ನಮಗಿಂತ ಮುಂಚೆನೇ ಶಾಸಕರು ಅಲ್ಲಿದ್ದರು. ಅವತ್ತಂತೂ ತುಂಬ ನೊಂದುಕೊಂಡು ನಮ್ಮ ಮಕ್ಕಳಿಗೆ ಈ ಥರ ಆಗಿದೆಯಲ್ಲ ಅಂತ ಅಂದ್ಬಿಟ್ಟು ತುಂಬ ನೊಂದ್ಕೊಂಡು ಸ್ಪಂದಿಸಿದ್ದಾರೆ. ಅದೇ ಥರ ಅಲ್ಲಿ ಹೋಗಿ ಡೆತ್ ಆಗಿದ್ದಾರೆ ಅಂತ ವಿಚಾರ ಗೊತ್ತಾಗಿದ ತಕ್ಷಣ ಅಲ್ಲಿ ಹೋಗಿ ಬೋಟ್ ತಗೊಬಂದು ಆ ಮಕ್ಕಳಿಗೆ ಏನೇನು ಮಾಡಬೇಕು ಡೆತ್ ಹಾಸ್ಪಿಟ್ಲಿಗೆ ಬಂದು THO ಮತ್ತು SP ಸಾಹೇಬ್ರಿದ್ರು. ಅಲ್ಲೂ ಕೂಡ ಜಿಲ್ಲಾಡಳಿತ ನಮ್ಗೆ ತುಂಬ ಸಹಾಯ ಮಾಡ್ತು. ಅದ್ರ ಜೊತೆಗೆ ನಮ್ಮ ಶಾಸಕರು ಸಮೃದ್ಧಿ ಮಂಜಣ್ಣ ಅವರು ಪೋಸ್ಟ್ ಮಾರ್ಟಮ್ ಆಗೋವರೆಗೂ ಕೂಡ ಅಲ್ಲೇ PM ರಿಪೋರ್ಟ್ ನಾನು ತಂದು ಕೊಡ್ತೀನಿ ಇವತ್ತುವರೆಗೂ ಅದನ್ನು ಹೇಳಿದ್ದಾರೆ. ನೀವೇನದ್ರ ಬಗ್ಗೆ ಯಾವುದ್ರ ಬಗ್ಗೆ ಯೋಚನೆ ಮಾಡಬೇಡಿ, ನಾವು ಇದ್ದೀವಿ ಅಂತ ಹೇಳಿದ್ದಾರೆ. ಆ ಒಂದು ನೋವಿನಲ್ಲೂ ಕೂಡ ಅವರು ತುಂಬ ಹತ್ಕೊಂಡ್ರು ಆ ಘಟನೆ ನೋಡಿ, ಕಣ್ಣಾರ ನೋಡಿ. ಅದಕ್ಕೆ ಅವ್ರಿಗೆ ನಾವೆಲ್ಲ ಕೂಡ ಹುಬ್ಬಳ್ಳಿ ಗ್ರಾಮಸ್ಥರು, ಮುಳಬಾಗಿಲು ತಾಲೂಕಿನವರೆಲ್ಲ ಚಿರಋಣಿಯಾಗಿರ್ತೀವಿ ಅವ್ರಿಗೆ ನಾವು ಫ್ಯಾಮಿಲಿ ಆಗಲಿ ನಾವಾಗಲಿ ಚಿರಋಣಿಯಾಗಿರ್ತೀವಿ. ನಮಸ್ಕಾರ ಸರ್. ಮೂಡಲಕಿರಣ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನಲ್ ಅನ್ನು ತಪ್ಪದೇ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿ, ಲೈಕ್ ಮಾಡಿ, ಶೇರ್ ಮಾಡಿ. ನಮ್ಮ ಮುಂಬರುವ ಎಲ್ಲಾ ವಿಡಿಯೋಸ್ಗಳಿಗಾಗಿ ಪಕ್ಕದಲ್ಲೇ ಇರುವ ಬೆಲ್ ಬಟನ್ ಅನ್ನು ಒತ್ತಿ.